గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఈవినింగ్ తీసానండి. సో ఈ వీడియోలో ఏమిటంటే ఈ విరజాజి పూలండి, అవి ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు కోస్తే చాలా నీట్గా వస్తాయి. విచ్చుకున్న తర్వాత కూడా కొయ్యొచ్చు, కానీ అవి అంత బాగుండవు. ఇవి ఏం చేస్తామంటే ఈవినింగ్ చక్కగా ఆ మొగ్గల్లా ఉన్నప్పుడే కోసేసి ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మార్నింగ్కి విచ్చినట్టుగా పూస్తూ ఉంటాయి. పూజకి, అష్టోత్తరానికి కానీ పూజకి కానీ బాగా పనికొస్తాయండి. రోజు ఈవినింగ్ చేసే పని ఇది. ఇక మా మిద్దె పైన ఆకాశం వంక చూస్తే అది ఎంతో నిర్మలంగా అందంగా కనిపిస్తూ ఉందండి. ఇది మొగల్రాజపురం పైన ఈశ్వరుడి టెంపుల్ అండి. ఇది ఒక లాయర్ గారు స్వామి గారు కట్టారట. నేను 2-3 సార్లు వెళ్ళానండి దానికి. చాలా బాగుంటుంది. పైనుంచి లొకేషన్ చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఆకాశం ఎంత నిర్మలంగా చక్కగా ఉంది. ఇక ఈ టైంలో ఈ సన్నజాజులు, విరజాజులు మా మిద్దె పైన కోస్తూ ఉంటే చాలా చక్కగా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం బయట ఎక్కడో ఎవరో చేతులతో తాకినవి, పాడైపోయిన పువ్వులు అలాంటి డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇలా స్వచ్ఛంగా 1-2-3 పూలైన దేవుడి పాదాల దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక పెంచుకుని మొక్కలు లేని వాళ్ళ పరిస్థితి వేరనుకోండి, అది తప్పదు. అది చూడండి, విరజాజులు కొమ్మకి ఇలా వచ్చినాయి. అష్టోత్తరానికి చక్కగా సరిపోతాయండి.